ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కులమతాలు లేని సమాజం కోసం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇద్దరు మనుషులు కలిసి జీవించటానికి కులమతాలతో సంబంధం లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ఇష్టం ఉంటే చాలు. అలాంటి భావాలు ఉన్న అవివాహిత యువతీ యువకులకు స్వాగతం అంటోంది ఆ మ్యాట్రిమనీ వెబ్సైట్. అయితే వివాహం సెక్యులర్ రిజిస్టర్ పద్ధతిలోనే చేసుకుంటామన్న నిబంధన పాటించాల్సి ఉంటుంది. పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి. కులపోళ్లే కావాలి. వాళ్ళ కుటుంబాల్లో ఎక్కడా అన్యమతం మారిన దాఖలాలు ఉండకూడదు వంటి ఆంక్షల మధ్య కులం, మతం ఊసు లేకుండా సెక్యులర్ పద్ధతిలో పెళ్లి సంబంధాలు చూసే ఈ వెబ్సైట్ ఎలా నడుస్తుందో చూద్దాం. సెక్యులర్ మ్యాట్రిమనీ పేరుతో నడుస్తున్న ఈ వెబ్సైట్కి మలయాళం ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ వెబ్సైట్ ఇటీవల ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ బాగా పాపులర్ అయింది. 40 ఏళ్ల క్రితం మా కుటుంబం కులం, మతం సంబంధం లేకుండా సెక్యులర్గా జీవిస్తోంది. నా జీవిత భాగస్వామి వ్యక్తిగతంగా ఏ మతానికి చెందినవారైనా పర్వాలేదు. నాతో, నా కుటుంబంతో, మా భావాలతో ఏకీభవిస్తూ జీవిస్తే చాలు అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ యువకుడు నింపిన ప్రొఫైల్ కాలం వివరాలు ఆ పోస్ట్ సారాంశం. వివాహ వ్యవస్థలో ఒకే కులం, ఒకే మతం పేరుతో పెద్ద వ్యవస్థ నడుస్తోంది. కులాంతర, మతాంతర వివాహాలకు అందులో చోటు చాలా తక్కువ. ఇలాంటి సమూహాల్లో సెక్యులర్ మ్యాట్రిమనీ నడపడం ఆషామాషీ కాదు. అయితే కేరళ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రంలో ఇది కాస్తంత సులువు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తోంది 35 ఏళ్ల మను మనుష్యజాతి అనే యువకుడు. తన వెబ్సైట్ నిర్వహణ గురించి అతని మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాట్రిమోనీ ద్వారా కులం, మతం లేని వ్యక్తులంతా ఏకమవుతున్నారు. 90% వివాహాలు సెక్యులర్ పద్ధతిలోనే జరిగాయి. నేను కూడా ఈ వెబ్సైట్ ద్వారానే నా భాగస్వామి శివలీలను కలుసుకున్నాను. 38 ఏళ్ల ఆఫ్జల్ తన పార్ట్నర్ రష్నాని కూడా ఇక్కడే కలిశాడు. ముస్లిం కుటుంబానికి చెందిన అతడు తన సెక్యులర్ భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నప్పుడు చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నో సైద్ధాంతిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటితో విసుగు చెందిన అఫ్జల్ను మా వెబ్సైట్ విపరీతంగా ఆకర్షించింది. అమ్మాయి మాత్రమే కాదు, ఆమె తల్లిదండ్రులు కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉండాలన్న అతని ఆలోచనకు రష్నా సరిగ్గా సరిపోయింది అని మను తన వెబ్సైట్ సక్సెస్ స్టోరీని చెబుతున్నారు. ఆఫ్జల్ స్టోరీనే మన దేశంలో మొదటిది కాదు, చివరిది కాదు. 2011-12 హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం దేశంలో 10% కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరిగాయి. 5% మంది మతాంతర వివాహాలకు మొగ్గు చూపారు. నామమాత్రంగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు సెక్యులర్ మ్యాట్రిమోనీ ఉపయోగపడుతోంది. ఈ పేజీని ఇన్స్టాలో 57,000 మంది అనుసరిస్తున్నారు. ఫేస్బుక్లో 64,000 మంది వీక్షిస్తున్నారు. 32,000 మందితో ఓ వాట్సాప్ గ్రూప్ నడుస్తోంది. వీరిలో కేరళ వారే కాదు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా ఉన్నారు. కుల, మతాలకు అతీతమైన సమాజం ఆకాంక్షించే వారంతా ఈ వెబ్సైట్ ద్వారా తమ భావాలను పంచుకుంటున్నారు. పిల్లల పెంపకంపై కూడా ఇందులో చర్చిస్తారు. ప్రేమ, సారూప్యత, లింగభేదం లేకుండా మాట్లాడుకునే వీరిలో LGBTQ కమ్యూనిటీ వ్యక్తులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. గణిత టీచర్ బాధ్యతల్లో ఉన్న మను 2022 నుండి ఈ మ్యాట్రిమోనీని నిర్వహిస్తున్నారు. వెబ్సైట్ ద్వారా 100 జంటలను ఏకం చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న మను ఇప్పటి వరకు తనతో సహా 90% లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు చెబుతున్నారు. చిన్నతనం నుండి దేవుని చుట్టూ నాకు అనేక ప్రశ్నలు ఉండేవి. ప్రేమకి, మతానికి సంబంధం ఏంటని చాలాసార్లు అనుకునేవాణ్ణి. 2014లో మతమిల్లధా జీవిదంగల్ లైఫ్ వితౌట్ రిలీజియన్ పేరుతో ఫేస్బుక్లో ఓ పేజీ నిర్వహించాను. దాని స్ఫూర్తితోనే
ఈ వెబ్సైట్ ఆలోచనకి బీజం పడింది. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని భావించినప్పుడు కులం, మతం వారికి అడ్డు కాకూడదు. ఈ భావాలు యుక్త వయసుకు వచ్చిన పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా ఉన్నప్పుడే ఆ బంధాలు సజీవంగా ఉంటాయి. సమానత్వాన్ని కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేయడంలో పిల్లలు, పెద్దలు ఒక్క తాటిపై నడవాలి అంటున్నారు మను. ఈరోజు మనం కులమతాలు లేని సమాజం కోసం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.